వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ పూజిత. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది అద్భుతమైన కథ అండి. అదే నల దమయంతుల ప్రేమ కథ. ప్రేమ కథ మాత్రమే కాదు, అసలు నల దమయంతుల జీవితంలో జరిగిన కథ గురించి మాట్లాడుకోబోతున్నాము. మా అమ్మగారు నాకు ఎప్పుడు చెప్తుండేవారు, నిద్ర లేచిన తర్వాత మనం 4 పేర్లను తలుచుకోవాలంట. వారు ఎవరంటే నలుడు, దమయంతి, ఋతుపర్ణుడు, అలానే కర్కోటకుడు. ఎందుకమ్మా అని అడిగితే తను ఇలా చెప్పారు, వారిని తలుచుకోవడం వలన కలి మనకి దరి చేరడంట. వారు ఎవరు, ఆ కథ ఏంటి, అలానే మహాభారతానికి సంబంధం ఏంటి, ఆ వివరాలన్నీ ఏంటో కూడా మనం ఈరోజు ఎపిసోడ్లో మాట్లాడుకుందాము. మహాభారతంలో అరణ్య పర్వంలో ఈ కథ వస్తుంది. పాండవులు అరణ్యంలో ఉన్నప్పుడు ఒకరోజు బృహదస్వ అనే మహర్షిని కలిశారు. అప్పుడు యుధిష్ఠిరుడు ఇలా అంటాడు, మహర్షి, నేను జూదంలో ఇలా ఓడిపోయాను, నేను చాలా కష్టాలు అనుభవిస్తున్నాను. గతంలో ఎవరైనా అసలు ఇలాంటి కష్టాలు చూసారా, నాకంటే కష్టాలు పడిన వారు ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు. అప్పుడు బృహదస్వ మహర్షి, నీ ఒక్కడివే కాదు, నిషిధరాజు నలుడు కూడా ఇలానే సర్వం కోల్పోయాడు అని ఆయన కథను చెప్తాడు. నిషిధ దేశానికి నలుడు అనే రాజు ఉండేవారు. చాలా అందంగా, ధర్మంగా, ప్రజలను ప్రేమగా చూసుకునే రాజు ఆయన. గుర్రపు స్వారీలో అంటే రథం నడపడంలో అతనికి అసాధారణమైన నైపుణ్యం ఉండేది. అందరూ అతన్ని మెచ్చుకునేవారు. అదే సమయంలో పక్కనే ఉన్న విదర్భ దేశానికి భీమరాజు అనే రాజు ఉండేవారు. ఆయనకు చాలా కాలం పిల్లలు లేకపోవడంతో దమరుడు అనే ఒక మహర్షిని సేవించారు. ఆయన ఆశీర్వాదంతో 3 కుమారులు, 1 కుమార్తె పుట్టారు. ఆ అమ్మాయి పేరు దమయంతి. ఆమె చాలా అందంగా ఉండేది. ఇక ఆమె అందం గురించి విదర్భ నుంచి నిషిధ దేశానికి వచ్చిన ప్రజలు చెప్తూ ఉండేవారు. అలాగా ఆ నోట ఈ నోట దమయంతి అందం గురించి తెలుసుకున్నాడు నల మహారాజు. ఇక విన్నప్పటి నుంచి ఆవిడ్ని వివాహం చేసుకోవాలనే కోరిక పుట్టింది నల మహారాజుకు. అలా ఒకరోజు నలుడు రాజభవనంలో తోటలో తిరుగుతుండగా ఒక హంస కనిపించింది. దాన్ని పట్టుకోగా ఆ హంస మాటలాడింది. ఇలా అంది, రాజా, నన్ను వదిలేస్తే నేను దమయంతి దగ్గరికి వెళ్ళి మీ గొప్పదనం గురించి చెబుతాను అని. నలుడు ఆశ్చర్యపోయాడు. ఆ హంసని వదిలేశాడు. ఆ హంస విదర్భకు వెళ్ళి దమయంతి దగ్గర నలుడు గురించి చెప్పింది. నలుడు ఎంతో ధర్మవంతుడు, అందగాడు, గొప్ప రాజు, నీకు సరిపోయే వరుడు ఆయనే అని చెప్పింది. అది విన్న దమయంతి మనసులోనే నలుడిని ప్రేమించసాగింది. అలాగా హంస తిరిగి వచ్చి నలుడికి కూడా దమయంతి గురించి చెప్పింది. ఇద్దరూ ఒకరినొకరు చూడకముందే ప్రేమించుకున్నారు. ఇక కొంతకాలం తర్వాత దమయంతికి స్వయంవరం ఏర్పాటు చేశారు ఆమె తండ్రి భీమరాజు. ఆ వార్త దేవలోకానికి కూడా వెళ్ళింది. ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, యమధర్మరాజు కూడా దమయంతిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. వారు అలా ఆ స్వయంవరానికి వస్తున్నప్పుడు మార్గమధ్యంలో నలుడిని చూశారు. అప్పుడు ఇంద్రుడు, నలుడా, మాకు ఒక సహాయం చేస్తావా అని అడిగాడు. దేవతలు స్వయంగా అడగడంతో నలుడు తప్పకుండా చేస్తాను దేవేంద్ర అని మాట ఇచ్చేశాడు, వెనక ముందు ఆలోచించకుండా. అప్పుడు ఇంద్రుడు ఇలా అన్నాడు, నువ్వు దమయంతి దగ్గరికి వెళ్ళి మాలో ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోమని చెప్పు అన్నాడు. అది విన్న నలుడి పరిస్థితి ఎలా ఉంటుంది? తాను స్వయంవరానికి వెళ్ళబోతుందే దమయంతిని పెళ్లి చేసుకోవడం కోసం. ఇక దేవతలకేమో మాట ఇచ్చాడు, చేసేదేమీ లేక వెళ్తాను అని ఒప్పుకున్నాడు. కానీ నలుడు ఇలా అన్నాడు, అసలు దమయంతి అంతఃపురానికి నేను ఎలా వెళ్ళగలను అని. అప్పుడు దేవతలు, నీకు ఒక వరం ఇస్తాము, నువ్వు ఎవ్వరికీ కనిపించకుండా అంతఃపురంలోకి వెళ్ళగలవు అన్నారు. ఆ వరంతో నలుడు ఎవ్వరికీ కనిపించకుండా దమయంతి దగ్గరికి వెళ్ళాడు. తన గదిలో నలుడిని చూసిన దమయంతి ఆశ్చర్యపోయింది. వెంటనే అతడిని గుర్తుపట్టేసింది. ఎందుకంటే నలుడి తేజస్సు అలా ఉంటుందన్నమాట. సూర్యుడిలాగా కాంతివంతంగా మెరిసిపోతూ ఉంటారు ఆయన. కాబట్టి దమయంతి గుర్తుపట్టేసింది. అక్కడికి వచ్చిన కారణం అడగగా నలుడు దేవతల మాట చెప్పాడు. అప్పుడు దమయంతి ఇలా అంది, నేను నా మనసులో ఎప్పుడో మిమ్మల్నే భర్తగా ఊహించుకున్నాను. అంటే మానసికంగా నేను మీకు భార్యనైపోయాను. పెళ్ళి అంటూ చేసుకుంటే అది మిమ్మల్నే చేసుకుంటాను. ఎవరికైనా భార్యగా ఉండడం జరిగిందంటే అది నేను మీకు భార్యగా మాత్రమే ఉంటాను అంటుంది. అప్పుడు నలుడు ఇలా అంటాడు, మరి నేను ఇచ్చిన మాట సంగతి ఏంటి అని. అప్పుడు దమయంతి ఇలా అంటుంది, దేవతలు అడిగినట్టుగానే మీరు వచ్చి నాకు విషయం చెప్పారు, కాబట్టి మీ మాట మీరు నిలబెట్టుకున్నారు.
అసలు నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలి, మీ మాట వినాలా లేదా అన్నది నా నిర్ణయం అంటుంది. అలానే వారిని రేపు స్వయంవరానికి రమ్మని చెప్పండి, నేను స్వయంవరంలో మీ మెడలో వరమాల వేస్తాను అంటుంది. ఇక నలుడు దేవతల దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తాడు, ఆమె అంగీకరించలేదు అని. ఇక దేవతల స్వయంవరానికి ఎలా వచ్చారో తెలుసా? అచ్చం నలుడి రూపంలో వచ్చారు. అసలు నలుడు ఎవరో గుర్తుపట్టలేని పరిస్థితి. అంటే ఆ నలుగురు దేవతలు, ఇటు నలుడు, అందరూ ఒకేలా ఉన్నారు. ఇక స్వయంవర మండపంలోకి వచ్చిన దమయంతికి ఏమీ అర్థం కాదు. నలుడు మెడలో వరమాల వేయాలనుకుంది. తీరా చూస్తే అక్కడ 5 నలమహారాజులు ఉన్నారు. ఎవరి మెడలో వేయాలి ఆమె వరమాల? ఇక అప్పుడు ఆమె భక్తితో దేవతలకి నమస్కరించి ఇలా అంటుంది, నేను నా మనసులో నలుడినే భర్తగా అనుకున్నాను. నేను త్రికరణ శుద్ధితో నలుడినే నా భర్తగా అనుకున్నట్లయితే నేను ఈ 5 అసలైన నలుడు ఎవరో గుర్తుపట్టేలా చేయండి అని. ఇక దమయంతి 5 గమనించింది. దేవతలకు చెమట పట్టదు, పాదాలు నేలకు తాకవు, కనురెప్ప కూడా వేయరు. కానీ ఒకరి పాదాలు మాత్రం నేలకు తాకుతున్నాయి. ఇక దమయంతి అతడే నలమహారాజు అని నిర్ణయించుకుని వెళ్ళి వరమాల వేసేసింది. దేవతలు సైతం ఆశ్చర్యపోయారు. ఆమె నిజమైన ప్రేమను చూసి ఆశీర్వదించారు. ఇక నలుడు దమయంతి పెళ్లి చాలా ఘనంగా జరిగింది. కానీ కథ ఇక్కడితో సుఖాంతం అవ్వలేదు. ఆ స్వయంవర మండపానికి కలి ద్వాపర్లు కూడా రాబోతున్నారు. దమయంతి ఇప్పటికే నలుడిని పెళ్లి చేసుకుందని తెలిసి కలికి చాలా కోపం వచ్చింది. ఎలాగైనా సరే నలుడి జీవితాన్ని నాశనం చేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. ఒకరోజు కలి నలుడి పెద్దనాన్న కొడుకైన పుష్కరుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, పుష్కర, నీకు నిషిధ రాజ్యం దక్కేలా చేస్తాను అన్నాడు. పుష్కరుడు అది ఎలా సాధ్యం అని అడిగాడు. అప్పుడు కలి, నువ్వు నలుడిని జూదానికి పిలువు, అతడు ఓడిపోయేలాగా నేను చేస్తాను అన్నాడు. అంతేకాదు, కలి ద్వాపరుడిని కూడా పిలిచాడు. కలి ద్వాపరుడు ఇద్దరూ కూడా యుగ పురుషులు. కలి ద్వాపరుడితో ఇలా అన్నాడు, నీవు పాచికలలో ప్రవేశించు, అలానే పుష్కరుడికి అనుకూలంగా వచ్చేలా చెయ్యి అని చెప్పాడు. అన్నీ సిద్ధంగా ఉన్నాయి, కానీ ఒక సమస్య మాత్రం ఉంది. అది ఏంటంటే, కలి నలుడిలో ప్రవేశించాలంటే నలుడు అధర్మం చేయాలి. కానీ నలుడు చాలా ధర్మాత్ముడు, చిన్న తప్పు కూడా చేయకుండా జీవించేవాడు. అలా సంవత్సరాల తరబడి కలి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. ఈలోపు నలుడు దమయంతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె కూడా జన్మించారు. వారు ఆనందంగా జీవించారు. కానీ ఒకరోజు అనుకోకుండా నలుడు మూత్ర విసర్జన చేసిన తరువాత హడావిడిగా బయటికి రావాల్సి వచ్చింది. కాబట్టి కాళ్ళు కడుక్కోకుండానే వచ్చేసాడు ఆయన బయట. మూత్ర విసర్జన చేసిన తరువాత కాళ్ళు కడుక్కోకపోవడం అధర్మం, కాళ్ళు కడుక్కోవాల్సిందే అని మన పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు కదా. అది శాస్త్రాల నుంచే వచ్చిందనమాట. ఇక అధర్మం జరిగిపోయిందిగా. ఇప్పుడు కలి ఏం చేస్తాడు? ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాడు కదా. వెంటనే ఏ మాత్రం ఆలస్యం లేకుండా నలమహారాజులో దూరిపోయాడు కలి. ఇక కలి నలమహారాజులో ఉండడం వలన అప్పుడే పుష్కరుడు వచ్చి నలుడిని జూదానికి ఆహ్వానించాడు. సాధారణంగా అయితే నలుడు ఆడేవాడు కాదేమో, కానీ కలి ప్రభావంతో వెంటనే అంగీకరించేశాడు. జూదం ప్రారంభమైంది. ద్వాపరుడు పాచికలలో ఉండడంతో ప్రతిసారి పుష్కరుడికే అనుకూలంగా పడుతున్నాయి. దమయంతి మధ్యలో వారిస్తూనే ఉంది. కానీ ఎంత చెప్పినా నలుడు వినడు కదా. ఎందుకు? ఆయనలో కలి ఉన్నాడు కదా. చివరకు ధనం, రత్నాలు, ఏనుగులు, గుర్రాలు, సైన్యం ఇలా ఒకటొకటిగా అన్నీ కోల్పోతున్నారు. చివరికి రాజ్యాన్ని కూడా కోల్పోయాడు నలమహారాజు. దమయంతి తన పిల్లలిద్దరిని తన పుట్టింటికి పంపిస్తుంది. ఇక వీరిద్దరూ అడవులకి వెళ్ళాలనుకుంటారు. కానీ నలుడికి నచ్చట్లేదు దమయంతి అడవులకి రావడం. ఎందుకంటే దమయంతి అడవులకి వచ్చి కష్టాలు పడాల్సి వస్తుంది, అది కూడా నా వలనే అని నలుడికి అస్సలు నచ్చేది కాదు. కాబట్టి పుట్టింటికి వెళ్ళమని చెప్తాడు. దమయంతి పుట్టింటికి వెళ్ళడం, అది కూడా భర్తని అలాంటి పరిస్థితుల్లో వదిలిపెట్టడం. దేవతలు సైతం వచ్చి పెళ్లి చేసుకోమంటే కాదు, నేను నలుడిని మనసులోనే వరించాను కాబట్టి ఆయననే పెళ్లి చేసుకుంటానని చెప్పిన గొప్ప ప్రేమికురాలు. అలాంటి ఆవిడ భార్యగా ఉంటూ పత్ని ధర్మాన్ని నిర్వహించకుండా ఉంటుందా? కాబట్టి దమయంతి, నేను ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలేసి వెళ్ళను అంటుంది. ఇక ఇద్దరూ కలిసి అడవులకి వెళ్తారు. అడవిలో ఎన్నో కష్టాలు పడుతూ తిరుగుతున్నారు. తినడానికి ఆహారం కూడా దొరకని పరిస్థితి వచ్చింది. ఒకరోజు నలుడు కొన్ని పక్షుల్ని చూశాడు. వాటిని పట్టుకుంటే మనకి ఆహారం దొరుకుతుంది అనుకున్నాడు. వెంటనే తన పంచె విప్పి వలలా ఆ పక్షుల మీదకు విసిరాడు. కానీ అవి సాధారణ పక్షులు కావు. వెంటనే ఆ పంచెతో సహా ఎగిరిపోయాయి. అది చూసి నలుడు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యాడు. ధరించడానికి కనీసం వస్త్రం కూడా లేకపోయిందే అని.
అప్పుడు దమయంతి తన చీర కొంగును తీసి నలుడికి కప్పింది. ఆ పరిస్థితి చూసి నలుడు చాలా బాధపడ్డాడు. ఒకప్పుడు రాజ్యాన్ని పాలించిన నేను ఇప్పుడు నా భార్య ఇచ్చిన చీర కొంగుతో ఉండవలసిన పరిస్థితికి వచ్చాను అని మనసులో కుమిలిపోయాడు. ఇలా తన వల్ల దమయంతి ఇబ్బంది పడుతుందని నలుడు బాధపడుతున్నాడు. ఒక రాత్రి దమయంతి నిద్రపోతుండగా ఆమెను విడిచి వెళ్ళిపోయాడు. నలుడు పక్కనున్నంత వరకు దమయంతి పుట్టింటికి వెళ్ళదు. ఒకవేళ నలుడు కనుక అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లయితే దమయంతి అప్పుడైనా పుట్టింటికి వెళ్తుందేమో అనే ఉద్దేశంతో నలుడు వెళ్తాడు. కానీ మళ్ళీ తిరిగి వస్తాడు. ఎందుకంటే అర్ధరాత్రి దండకారణ్యంలో భార్యని వదిలేసి వెళ్ళడం ధర్మం కాదు అని. కానీ లోపలన్న కలి ఒప్పుకొనిస్తాడా? లేదు కదా. కాబట్టి నలుడు మళ్ళీ వెళ్ళిపోతాడు. ఇక నిద్రలేచిన దమయంతి నలుడు కనిపించకపోవడంతో గట్టిగా ఏడుస్తుంది. అడవంతా వెతికింది. అలా వెతుకుతూ ఉండగా ఒక పెద్ద కొండ చిలువ ఆమెను చుట్టుకుంది. భయంతో దమయంతి సహాయం కోసం అరిచింది. అప్పుడే అక్కడికి ఒక వేటగాడు వచ్చి ఆమెని రక్షించాడు. కానీ దమయంతి అందాన్ని చూసిన ఆ వేటగాడు ఆమెని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. అప్పుడు దమయంతి కోపంగా, నేను నిజమైన పతివ్రతను అయితే ఇతడు ఇప్పుడే భస్మమై పోవాలి అని శపించింది. వెంటనే ఆ వేటగాడు అక్కడికక్కడే భస్మమై చనిపోయాడు. ఆ తరువాత దమయంతికి ఒక బృందం కనిపించింది. వాళ్ళు చేది రాజ్యానికి వెళ్తున్నారని చెప్పారు. దమయంతి వాళ్ళను కూడా అడిగింది, నలమహారాజు కనపడ్డా? నేను నలమహారాజు భార్యను, మా పరిస్థితి తారుమారైంది అని చెప్తుంది. వారు మాకెక్కడా కనపడలేదు, పైగా ఈ అడవిలో చాలా సర్పాలు ఉన్నాయి, మీరు ఇక్కడ ఉండడం అనేది అస్సలు మంచిది కాదు, కాబట్టి మీరు మాతో పాటు చేది రాజ్యానికి రండి అని చెప్తారు. దమయంతి వారితో వెళ్ళడానికి ఒప్పుకుంటుంది. కానీ మార్గ మధ్యలో ఒక్కసారిగా ఏనుగుల గుంపు దాడి చేసింది. చాలా మందిని తొక్కి చంపేశాయి. కానీ దమయంతికి మాత్రం ఏమీ కాలేదు. అలాగే ఇంకొక 2 బ్రాహ్మణులకు కూడా ఏమీ కాలేదు. ఇక దమయంతి ఆ బ్రాహ్మణులతో కలిసి చేది రాజ్యానికి వెళ్ళింది. చేది మహారాణి దమయంతిని చూసి ఆశ్చర్యపోయింది. ఈవిడలో ఏంటి ఇంత కాంతి ఉంది, అసలు ఈమె ఎందుకు బాధపడుతుంది అని విచారించగా అప్పుడు దమయంతి చెప్తుంది, నేను ఒకప్పుడు చాలా సుఖంగా జీవించిన స్త్రీని, కానీ ఇప్పుడు చాలా కష్టాలలో ఉన్నాను. ప్రస్తుతం నేను సైరంధ్రీ వ్రతంలో ఉన్నానని చెప్పింది. సైరంధ్రీ వ్రతం అంటే ఒకప్పుడు బాగా బ్రతికి ఇప్పుడు పరిస్థితి తారుమారైన స్త్రీలు, అంటే మహారాణులు కానీ స్త్రీలు కానీ, ఇంకొక రాజ్యంలో మహారాణులకు పూజకు కావలసిన పూలు అందించడమో, లేకపోతే వారికి సహాయం చేయడమో, లేకపోతే వారికి సహాయం చేస్తూ ఉండడమో, అలాగా దేవత ఆరాధనలో ఉంటున్నారు అని అర్థం. ఇక చేది మహారాణి ఈ మాట విని సైరంధ్రీ వ్రతం ఇక్కడ ఉండే చేసుకోమని చెప్పింది. అలాగా దమయంతి సైరంధ్రీ వ్రతాన్ని చేస్తూ చేది రాజ్యంలో ఉంది. ఇక మరోవైపు నలుడు అడవిలో తిరుగుతూ వెళ్తున్నప్పుడు ఒక చోట పెద్ద మంట కనపడింది. ఆ మంటల మధ్యలో కర్కోటకుడు అనే నాగు చిక్కుకొని సహాయం కోసం అరుస్తూ కనిపించారు. అది చూసిన నలుడు వెంటనే వెళ్ళి ఆ నాగుని కాపాడాడు. ఆ కర్కోటకుడు ఇలా చెప్తాడు, నేను మునిశాపం వలన సర్పంగా మారిపోయాను, నేను కర్కోటకుడిని అని చెప్తాడు. అలాగే తనని ఏదైనా ఒక నది చివరిలో వదిలిపెట్టమని చెప్తాడు. ఇక నల మహారాజు ఆ పని చేస్తాడు. కానీ ఆ కర్కోటకుడు నలుడిని కాటు వేశాడు. వెంటనే నలుడి రూపం మారిపోయింది. అందమైన రూపం పోయి చాలా మరుగుజ్జతనిలాగా బాగా నల్లగా మారిపోయాడు. కాళ్ళు చేతులు మొత్తం వంకర్లైపోయాయి. అప్పుడు నలుడు కోపంతో ఇలా అన్నాడు, నేను నీకు ఉపకారం చేస్తే నువ్వు నాకు అపకారం చేస్తావా అని. అప్పుడు కర్కోటకుడు ఇలా అన్నాడు, మహారాజా, నేను మీకు మంచే చేశాను. మీరు ఈ రూపంలో కనుక తిరిగినట్లయితే మిమ్మల్ని అందరూ గుర్తుపడతారు. మీకు ఎక్కడా ఎవరు పని కూడా ఇవ్వరు. కాబట్టి మీరు ఈ రూపంతో ఉంటే మీకు సులభంగా పని దొరుకుతుంది. అలానే కర్కోటకుడు ఇలా అంటాడు, భవిష్యత్తులో మీకు మీ రూపం కావాలనిపిస్తే నన్ను తలుచుకోండి, నేను మీకు ఒక దివ్య వస్త్రాన్ని ఇస్తాను, అప్పుడు మీ రూపం మారిపోతుంది, అంటే తిరిగి నలమహారాజులా వచ్చేస్తారు అని. అలానే అయోధ్య రాజ్యానికి వెళ్ళండి, మీకు అక్కడ పని దొరుకుతుంది. అక్కడ ఋతుపర్ణుడు అనే రాజు ఉన్నాడు, అతని దగ్గర గుర్రాలు ఉన్నాయి, వాటిని సంరక్షించే పను ఏదో ఒకటి చేయండి అని చెప్తాడు. ఇక కర్కోటకుడు అన్నట్టుగానే నలుడు అయోధ్య రాజ్యానికి వెళ్తాడు. కానీ అక్కడ తాను నలమహారాజుని జరిగిందంతా చెప్పడు. బాహుకుడు అనే పేరు పెట్టుకుని ఆ రాజ్యంలో ఉంటాడు. ఆ రాజ్యంలో ఉంటూ ఋతుపర్ణుడి గుర్రాలని సంరక్షించడమే కాకుండా ఋతుపర్ణుడికి వంటవాడిగా ఉండేవాడు. అప్పటి నుంచి వచ్చిన పేరే నలభీమ పాకం. అలాగా దమయంతి ఏమో సైరంధ్రీ వ్రతం ఆచరిస్తూ చేది రాజ్యంలో ఉంది. ఇక్కడ చూస్తే అయోధ్య రాజ్యంలో ఋతుపర్ణుడి దగ్గర బాహుకుడి అనే పేరుతోటి నలుడు ఉన్నాడు. చూడండి అసలు విధి వారిని ఎంత దూరం పెట్టేసిందో. ఇకలా ఒకరోజు దమయంతి తండ్రి అయిన భీమరాజు తన కూతుర్ని అల్లుడిని బ్రతకమని చెప్పి బ్రాహ్మణ బృందాలని పంపిస్తాడు. ఒక బ్రాహ్మణ బృందం
చేది రాజ్యం చేరుకుంది. అక్కడ దమయంతిని గుర్తుపట్టి దమయంతి తండ్రికి విషయం చెప్తారు. అలానే చేది మహారాణికి కూడా అర్థమవుతుంది ఆవిడ భీమరాజు కుమార్తె అని, నల మహారాజు భార్య అని. అది విన్న తర్వాత చేది మహారాణి చాలా బాధపడుతుంది. దమయంతిన నా దగ్గర సైరంధ్రి వ్రతంలో ఉంచుకున్నాను అని ఆవిడ చాలా బాధపడి సకల మర్యాదలతోటి ఆమెను తన పుట్టింటికి పంపిస్తుంది. ఇక పుట్టింటికి వెళ్ళిన తరువాత దమయంతి ఒకరోజు తన తల్లి దగ్గర కూర్చొని చాలా బాధపడుతూ, అమ్మ నేను ఎన్నాళ్ళని నా భర్త లేకుండా ఉండాలి, నా భర్తని వెతికే ప్రయత్నం చేస్తాను అంటుంది. అలా చెప్పి వెంటనే బ్రాహ్మణ బృందాలని పిలిపించి ఇలా అంటుంది, మీరు అన్ని రాజ్యాలకు వెళ్ళి నేను ఒక ప్రశ్న చెప్తాను, ఆ ప్రశ్న రాజ్యంలో నిండు సభలో అడగండి అంటుంది. ఆ ప్రశ్న ఏంటంటే, వివాహితుడైన పురుషుడు, పిల్లలు కలిగి ఉన్న పురుషుడు అర్ధరాత్రి భార్యను కారడవిలో ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడా, అలాంటి వాడు ఎవరైనా ఉన్నాడా అని అడగండి. ఒకవేళ నలమహారాజు అక్కడ ఉన్నట్లయితే ఖచ్చితంగా సమాధానం చెప్తాడు, సమాధానం రాలేదంటే అక్కడ నలుడు లేనట్టే అని చెప్తుంది. బ్రాహ్మణ బృందాలు అలాగా అన్ని రాజ్యాలకు వెళ్ళి ఇదే ప్రశ్న అడిగారు. ఏ రాజ్యంలో కూడా ఈ ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పలేదు. అయోధ్యకి వచ్చి కూడా అడిగారు, అక్కడ కూడా ఎవరూ సమాధానం చెప్పలేదు. కానీ ఆ బ్రాహ్మణులు ఆ రాజ్యంలో రాత్రి నిద్రిస్తున్నప్పుడు ఈ బాహుకుడు వెళ్ళి ఇలా సమాధానం ఇస్తాడు, ఈ ప్రశ్న అడిగిన మహారాణికి ఇలా చెప్పండి, భర్త ఏ పరిస్థితుల్లో అలాంటి నిర్ణయం తీసుకున్నాడో తెలుసుకోకుండా భర్తని దూషించిన భార్య ఉంటుందా, అలాంటి భార్య సుఖపడినట్టు ఎక్కడైనా ఉందా అని అడగండి అని చెప్తాడు. ఇక ఈ బ్రాహ్మణులు వెళ్ళి దమయంతికి ఇదే విషయం చెప్తారు. ఎక్కడ ఎవరూ సమాధానం ఇవ్వలేదు. కానీ అయోధ్య రాజ్యంలో బాహుకుడు అనే ఒక వంటగాడు ఉన్నాడు. అతడు చూడడానికి మరగుజ్జుగా, నల్లగా, కాళ్ళు చేతులు వంకరపోయి ఉన్నాడు. అతడైతే నలమహారాజు కాదు, కానీ ఈ సమాధానం అయితే ఇచ్చాడు అని చెప్తారు. దమయంతికి అర్థమైపోతుంది, ఈ సమాధానం ఇచ్చిందైతే ఖచ్చితంగా నలమహారాజే, ఆయన తన భర్తే అని ఆవిడ నమ్మింది. కాబట్టి ఆవిడ ఇంకొక ఉపాయాన్ని కూడా ఆలోచించింది. అది ఏంటంటే, ఆమె ఇలా చెప్తుంది, అయోధ్య రాజ్యానికి ఒక వర్తమానం పంపించండి. ఆ వర్తమానంలో ఇలా ఉండాలి, దమయంతి ద్వితీయ వివాహం కోసం స్వయంవరం జరుగుతుంది, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము అని చెప్పండి. అది కూడా రేపే అని చెప్పండి. ఆ రాజ్యం నుంచి పొద్దున లోపు రథం రావాలి అంటే కేవలం నలమహారాజు మాత్రమే నడపగలడు. ఒకవేళ అక్కడి నుంచి ఇక్కడికి రథం వచ్చినట్లయితే నలమహారాజు వచ్చినట్లే అని చెప్తుంది. అనుకున్నట్టుగానే ఆ రాజ్యానికి ఈ సమాచారం వెళ్తుంది. ఇక ఋతుపర్ణుడు ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే దమయంతి ఎంత పతివ్రతో, ఆవిడ పతిభక్తి ఎలా ఉంటుందో, ఆవిడ ఎలాంటి వ్యక్తో అందరికీ తెలుసు. ఆవిడ ఇప్పుడు పిల్లలు కలిగిన తరువాత ఇలాంటి సమయంలో ద్వితీయ వివాహానికి అంగీకరించిందా, అసలు ఏంటి ఈ మాయా అని చూడడానికి వెళ్దాం అనుకుంటాడు ఋతుపర్ణుడు. కానీ రేపే అంటే నేను ఎలా వెళ్ళగలను అనుకుని ఈ బాహుకుడికి గుర్రాల మనసు తెలుసు కదా, కాబట్టి బాహుకుడు అయితే తీసుకెళ్తాడేమో అని నమ్మాడు. ఇక బాహుకుడిని పిలిపించి ఇదే విషయం చెప్తాడు. బాహుకుడు ఎవరు, నలుడే కదా. ఆశ్చర్యపోతాడు, ఏంటి నా భార్య రెండవ వివాహానికి అంగీకరించిందా, స్వయంవరం జరుగుతుందా, ఏంటది ఈ వింత చూడడానికి వెళ్ళాలనుకుంటాడు. కాబట్టి బాహుకుడు వెళ్దామని ఒప్పుకుంటాడు. ఇక ఋతుపర్ణుడు, బాహుకుడు, ఇంకొక అతను ముగ్గురు కలిసి బయలుదేరారు. బాహుకుడు అంటే నలమహారాజు రథం ఎలా నడుపుతున్నాడు అంటే, ఆయన ఎంత వేగంగా నడుపుతున్నాడంటే ఈ ఋతుపర్ణుడి యొక్క ఉత్తరీయం దారిలో కింద పడిపోయింది. అది తీసుకుని వస్తాడు, రథం ఆపు అంటాడు ఋతుపర్ణుడు. అప్పుడు బాహుకుడు అంటే నలుడు ఏమంటాడో తెలుసా, మహారాజా ఉత్తరీయం పడిపోయిన చోటుకి వెళ్ళి తిరిగి రావాలంటే, అంటే నడుచుకుంటూ వెళ్ళి తిరిగి రావాలంటే 10 రోజులు పడుతుంది అని. అంటే ఆయన సెకండ్లలో ఎన్ని కిలోమీటర్ల వేగంతో వెళ్ళిపోతున్నాడు, ఎంత ముందుకు వెళ్ళిపోయాడు, ఎంత వేగంగా రథం నడుపుతున్నాడో కదా. అది చూసి ఋతుపర్ణుడికి ఆశ్చర్యం వేసింది. అసలు ఇంత గొప్పగా రథం, ఇంత వేగంగా రథాన్ని నడపగలిగిన వాడు ఒక్కడే, అది కూడా నలమహారాజే. కానీ ఈ బాహుకుడికి ఎక్కడ వచ్చిందబ్బా ఇంతటి విద్య అని. అప్పుడు ఋతుపర్ణుడు ఇలా అంటాడు, బాహుక నీకు మాత్రమే వచ్చు అనుకుంటున్నావా ఏంటి ఇలాంటి గొప్ప విద్యలు, నాకు కూడా ఒక గొప్ప విద్య వచ్చు అని. ఏంటి మహారాజా అని అడిగాడు నలుడు. అప్పుడు ఋతుపర్ణుడు ఇలా అన్నాడు, అక్కడ ఒక వృక్షం కనపడుతుంది కదా, ఆ వృక్షానికి ఎన్ని ఆకులున్నాయో, ఎన్ని కొమ్మలున్నాయో, ఎన్ని వేర్లున్నాయో అన్నీ నేను అసలైన సంఖ్య చెప్పగలను అని ఒక సంఖ్య చెప్తాడు. వారు ఇక ఆ చెట్టు కింద రథం ఆపి ఈ బాహుకుడు అంటే నలుడు లెక్కించడం మొదలుపెట్టాడు.
ఎలా అయితే ఋతుపర్ణుడు చెప్పాడో అంతే ఉన్నాయి అక్కడ. అప్పుడు బాహుకుడు ఆశ్చర్యపోయి ఎలా చెప్పారు అంటే, నాకు అక్షహృదయం అనే విద్య వచ్చు, నేను ఇదే కాదు ఏదైనా సరే చూసి ఇంతే వేగంగా లెక్కించగలను అని చెప్తాడు. నేను నీకు ఈ విద్య నేర్పిస్తాను, నువ్వు కనుక నాకు రథం నడపడం నేర్పిస్తే అంటాడు. ఈ విద్య నేర్చుకున్న వారు గెలవడమే తప్ప ఓడిపోవడం ఉండదు అని చెప్తాడు. అలాగా ఈ అక్షహృదయం విద్యను ఋతుపర్ణుడు బోధించాడు నలమహారాజుకు. ఎప్పుడైతే నలమహారాజు ఈ విద్యను అభ్యసించాడో వెంటనే అతడిలో ఉన్న కలి బయటికి వచ్చేసాడనమాట. కలి ఇలా అంటాడు, మహారాజా, ఇన్నాళ్ళ నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది నేనే లోపలుండి అని. అసలు నలమహారాజుకి ఎంత కోపం వస్తుందంటే చంపేయాలన్నంత కోపం వచ్చేస్తుంది. కానీ అప్పుడు కలి ఇలా అంటాడు, నేను ఇన్నాళ్ళు మీ లోపల ఉండలేకపోయాను, ఎందుకంటే ఆ కర్కోటకుడి విషం కూడా మీ లోపలే ఉంది, పైగా మీరు ఎప్పుడు ధర్మం పనులే చేస్తున్నారు, నేనేమో ఉండలేకపోయాను, నన్ను శిక్షించొద్దు ఇకనైనా అంటాడు. ఇక ఆ తరువాత ఋతుపర్ణుడు నలుడు ఇద్దరు విదర్భ రాజ్యంలోకి ప్రవేశించారు. అక్కడికి వెళ్ళి చూస్తే అసలు స్వయంవరం ఏర్పాట్లే లేవు, ఏ రాజు లేరు. ఇదేంటబ్బా అని ఆశ్చర్యపోతున్నాడు ఋతుపర్ణుడు. ఇక జరిగిందంట భీమరాజు ఒక పక్క ఋతుపర్ణుడికి చెప్తున్నాడు. ఇక ఇప్పుడు దమయంతి తన చెలికత్తెలతోటి తన ఇద్దరు పిల్లల్ని ఆ బాహుకుడి దగ్గరికి పంపిస్తుంది. ఎందుకంటే తండ్రి పిల్లల్ని చూసిన తర్వాత వారిని హత్తుకోకుండా ఉండగలరా, అది కూడా ఇంతకాలం తర్వాత. ఇక ఆ పిల్లల్ని చూడగానే బాహుకుడు హత్తుకున్నాడు. దమయంతికి మళ్ళీ ఇంకొకసారి అర్థమైపోయింది, ఇతడు ఖచ్చితంగా నలుడే అని. అలానే ఋతుపర్ణుడి కోసం ఈ బాహుకుడు చేసిన వంటలను కూడా దమయంతి రుచి చూస్తుంది. ఇక వచ్చింది దమయంతి వచ్చి, అసలు నన్ను ఎందుకు అర్ధరాత్రి అడవిలో వదిలేసి వెళ్ళిపోయారు, అది కూడా ఏమీ తెలియని అమాయకురాలైన నన్ను అని. అప్పుడు నలమహారాజు ఇలా సమాధానం ఇస్తాడు, నా లోపలంటే కలి ఉన్నాడు, కలి ప్రభావంతో నేను ఈ పనులన్నీ చేశాను. అంటే అక్కడ జూదం ఆడడం అయినా, నిన్ను వదిలిపెట్టేసి వెళ్ళడం అయినా, మరి నీ లోపల ఏమైంది, నువ్వు ఎందుకు ద్వితీయ వివాహానికి ఒప్పుకున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆమె కళ్ళు మూసుకొని ఇలా అంటుంది, నేను కనుక త్రికరణ శుద్ధితో ఈ ద్వితీయ వివాహం అనే మాటలు మాట్లాడింది కేవలం నా భర్తను వెతకడం కోసమే అయితే రండి వచ్చి సాక్ష్యం చెప్పండి అని. ఇక అప్పుడు వాయుదేవుడు వస్తాడు. వచ్చి, ఈ దమయంతి ద్వితీయ వివాహ ప్రస్తావన చేసిందే నీ కొరకు అని సమాధానం ఇస్తాడు. ఇక ఆ తరువాత నలుడు దమయంతి కలిసిపోతారు. నలుడేమో కర్కోటకుడిని తలుచుకొని దివ్య వస్త్రం పొందుతాడు. ఇక అది కట్టుకోగానే నలుడికి పూర్వరూపం వచ్చేస్తుంది. అంటే అంతే అందం, అంతే తేజస్సు, అంతే ఆజానుబాహుడైపోయాడు నలుడు. ఇక మళ్ళీ నిషిధ రాజ్యానికి వెళ్ళి అక్కడ ఈసారి పుష్కరుడితోటి మళ్ళీ జూదం ఆడి ఆ జూదంలో ఈసారి నలుడే గెలిచాడు. అలా మళ్ళీ రాజ్యాన్ని పొంది వాళ్ళిద్దరూ మళ్ళీ జీవితాన్ని సుఖంగా గడపడం మొదలుపెట్టారు. ఇక ఇది చూసిన కలి నలుడిని ఇలా ఆశీర్వదించాడు, ఎక్కడైనా ఎప్పుడైనా సరే కొంచెమైనా పూర్తిగా అయినా సరే మీ కథ గురించి ఎవరైనా చెప్పుకున్నట్లయితే నేను ఆ దరిదాపుల్లో ఉండను అని. అంటే నలదమయంతుల కథ వింటే కలి మన దరిదాపుల్లో ఉండడనమాట. కాబట్టి నలదమయంతుల కథ మనం అప్పుడప్పుడు వింటూ ఉండాలి. కాబట్టి మీ అందరికీ ఈ కథ ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ పూజిత.